హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ మిరియాలు టమాటా రసం. ఈ రసం వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఈ వర్షాకాలంలో జలుబు దగ్గు ఉన్నప్పుడు ఈ రసం తీసుకోవడం వలన ఉపశమనం ఉంటుంది. దీనికోసం ఒక గిన్నెలోకి 2 పెద్ద టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగిన ఉప్పు, అలాగే ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి. దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ స్పూన్ ఉద్దిపప్పు, అలాగే హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఒక పావు స్పూన్ జీలకర్ర, ఒక పావు స్పూన్ మిరియాలు, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. వీటిని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటన్నిటిని బాగా పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు లేకుండా పౌడర్ లాగా పట్టుకొని స్టోర్ చేసుకొని మనం రసం చేసుకున్నప్పుడు కూడా ఈ పౌడర్ని వాడుకోవచ్చు. అలాగే మనం ఉడికించుకున్న టమాటాలు కూడా బాగా చల్లారిపోయిన తర్వాత చేత్తో కానీ పప్పు గుత్తితో కానీ స్మాష్ చేసుకొని ఇందులో ఉన్న గొజ్జు మొత్తం తీసేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ గొజ్జు అలాగే ఉంచుకోవాలనుకుంటే బాగా స్మాష్ చేసుకొని అలాగే వదిలేసి వాటర్ వేసుకోవచ్చు. ఈ విధంగా గొజ్జు మొత్తం తీసేసుకున్న తర్వాత ఇందులోకి పులుపుకు తగిన వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీస్ అన్నీ ఒక్క నలుగురికి రసం సరిపోతుంది. రసం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం రసం తీసి పెట్టుకున్న టమాటా రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న రసం పౌడర్ని వేసుకోవాలి. దీనంతటిని ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండి మిరియాల టమాటా రసం రెడీ అయిపోయింది. ఈ రెసిపీని ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మనకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.